నా ఆహ్వానం నుంచి వచ్చినటువంటి నాయకులకు, సీనియర్ నాయకులకు, ప్రజెంట్ అధికారాన్ని చేజెక్కించుకొని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు, ఇక్కడ కూర్చుని ఉన్న దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇది దేశ సంరక్షణ కూడిక. ఇది గత కొన్ని నెలలు బట్టి జరుగుతున్న మీటింగ్. ఇది ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామంటే, దేశంలో జరుగుతున్నటువంటి నానా విధములైన దాడులు బట్టి, నానా విధములైన అక్రమాలు బట్టి, నానా విధములైన మరి లైంగిక దాడులను బట్టి దీని నుంచి దేశము రక్షించబడాలని ఒక ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ ఇది. మరి మన దేశం యొక్క గొప్పతనం గురించి, మన దేశం యొక్క సాంప్రదాయాల గురించి మహానుభావులు ఎందరో దేశ విదేశాల్లో చాటి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ నేటి పరిస్థితుల్లో మనుషులు ఎవరికాలు స్వార్థపరులైపోయారు. మంచి జరిగిన చోటికి మనుషులు పంపించక, మంచి చేసేవాడిని చేయనివ్వక, ఎదుగుతున్న వాడిని అనగదొరుకుతూ, ఎదిగిన వాడిని పడేస్తూ, మరి ఎవరి స్వార్థంతో వాళ్ళు బ్రతుకుతున్న రోజులు ఇవి. భారతదేశం నా మాతృభూమి అని తల్లితో పోల్చిన మన దేశంలో ఒక స్త్రీని బట్టలు వెంపదీసి నడి రోడ్ల మీద నగ్నంగా నడిపించిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది మన దేశంలోనే ఉన్నాయి. భారతీయులందరూ నా సహోదరులు, నా తోబుట్టులు, నా అక్కలు, నా చెల్లెలు అని చెప్పుకొని ప్రతిజ్ఞలు చేస్తున్నటువంటి మన దేశంలో ఆడవాళ్ళని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడులు చేస్తూ, క్రూర మృగంలాగా వెంటాడి వేధించి, బాధించి, నవమాసం మూసినటువంటి తల్లిదండ్రులకు ఆఖరి చూపు కూడా చూసుకోవడానికి నోచుకునే పరిస్థితి తీసుకొస్తూ, పెట్రోల్ పోసి తగలబెడుతున్నటువంటి మగజాతి క్రూర మృగాలు ఎక్కడైనా ఉన్నారు అంటే అది మన దేశంలోనే. రాత్రి పగలంట నిద్రలు ఇప్పుడు మానుకుని రోగులకు సేవ చేస్తూ ప్రాణాలు నిలబెడుతున్నటువంటి డాక్టర్లపై కూడా జాడి చూపించకుండా గ్యాంగ్ రేపులు చేస్తూ, ఆధారాలు కూడా దొరకకుండా మాయం చేస్తున్నటువంటి ఈ యొక్క మగజాతి క్రూర మృగాలు ఎక్కడైనా ఉన్నారంటే అది మన దేశంలోనే. నవమాసాలు మోసి బిడ్డలకు చక్కటి భవిష్యత్తునిచ్చి, బంగారు భవిష్యత్తునిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇంకా ఆస్తి ఇవ్వలేదని, అంతస్తు ఇవ్వలేదని, డబ్బు ఇవ్వలేదని చెప్పి తల్లిదండ్రులను కొడుతూ, కాలుతో తన్నుతూ, రోడ్లపై ఈడుస్తూ, కత్తితోటి నరికేస్తున్నటువంటి కొడుకులు ఎక్కడైనా ఉన్నారంటే అది మన భారతదేశంలో అని చెప్పుకోవచ్చు. ఇలాంటి దారుణాలు ఎన్నో మన కంటికి కనిపించేవి కొన్ని, మన చెవికి కనిపించేవి కొన్ని, సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్న కొన్ని. కానీ చీకటి కోణాలు జరుగుతున్నటువంటి ఎన్నో దారుణాలు ఎన్నో మన మధ్యన జరుగుతున్నాయి. కానీ కొంతమంది క్రైస్తవులు దున్నపోతు మీద వర్షం పడినట్లుగా, చీమ కూడా పుట్టినట్టుగా, మాకు బాధ ఏంటి, మా ఏరియాలో జరగట్లేదు కదా, మా గ్రామంలో జరగట్లేదు కదా, మా కుటుంబంలో జరగట్లేదు కదా అని అసిరత్తతోటి పీకల దాకా తినేసి మంచాలకు అట్టగొడుగా పడుకొని గొరక పెట్టి నిద్రపోతున్న క్రైస్తవులు నేటి దినాల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మేలుకోవాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ భారతదేశం పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి, భారతీయులందరూ నా సహోదరులని ప్రేమించి, ఈ భారతదేశం అంతా కూడా నా కుటుంబం, ఇది కుటుంబంలో నేను ఒక్కడిని అని భావించి, మరి ఇలా దేశ సంరక్షణ కోసం మేము పెడుతున్న ఈ మీటింగ్లో అన్నం తింట మానేసి కడుపు మార్చుకుని ఉపవాసాలు ఉంటూ, వ్యాధులతోటి రోగాలతోటి మేము ఉపవాస ప్రార్థన చేస్తుంటే అశ్రద్ధ కలిగి ఇళ్ళ కాడ ఉంటూ ఎవరో రావద్దన్నారని మానేస్తూ ఒకరికి భయపడి బతుకుతున్నారే. మీ యొక్క బతుకులేనా దేశం పట్ల కానీ, దైవ సేవ పట్ల కానీ కనీసం బాధ్యత లేకుండా, భారం లేకుండా బ్రతుకుతున్నారు కదా. ఒక్కసారి ఆలోచించమని మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. ఇది నేను కోపంతోనో బాధతోనో చెప్తున్న మాటలు కాదు, వేదంతో చెప్తున్న మాటలు. ధనాన్ని హెచ్చించి ఎవరిపై ఆధారపడకుండా ఇలా మీటింగ్స్ పెట్టి నేను ఎవరి పట్ల కానుకలు ఆశించకుండా, డబ్బులు ఆశించకుండా నేను జనాలు మేలుకొలపాలని, మన కుటుంబం కోసమే కాదు, ప్రతి ఆదివారం చర్చికి మన కోసమే కాదు ప్రార్థన చేసుకోవడం. దేశంలో ఎంతో మంది సేవకుల పట్ల జరుగుతున్న దాడులు, సంఘాల పట్ల జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ఆపాలి. మన ప్రార్థించడం మన వంతు, కార్యించడం దేవుని వంతు. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో నెలకొక రోజు కేటాయించి మేమందరం కూడా సమకూర్చి ఇలాంటి మీటింగ్ కాంటాక్ట్ చేస్తుంటే, మరి ఎవరు గొడవలో వాళ్ళు ఉంటూ బాధ్యత లేకుండా ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రార్థన, పరుల కోసం ప్రార్థన చేసి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారని మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఆహ్వానం నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు, మరి రాజకీయ నాయకులకు, అధికారులకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఎన్నో మీటింగ్కి వెళ్తూ ఉంటారు, ఎన్నో క్రిస్మస్లు చేస్తుంటారు. మీరు కూడా యేసుక్రీస్తు వారి మనసు ఒక్కసారి తెలుసుకోమని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక భారతీయుడిగా, ఒక దేవుని బిడ్డగా అది నా బాధ్యతని, ప్రతి బిడ్డకి కూడా దైవవాక్యం అందించే బాధ్యత నాకుందని నేను భావించి మీకు ఈ మాట తెలియజేస్తున్నాను.
ఒకవేళ సభముఖంగా ఈ మాట మీకు చెప్పడం తప్పైతే నన్ను మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి అని ఒక్కసారి మీరు ఆయన మనసు తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఆయన్ని వెంబడిస్తారని మీకు రెండు చేతులు జోడించి శిరస్సు నుంచి నమస్కరించి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడినటువంటి వారిలారా మీరు అశ్రద్ధ చేయకుండా, పరిస్థితులు అస్సలు బాగోలేదండి, అంచె దినాల్లో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఉన్నామనే సంగతి మీరు గుర్తించండి. మనుషులను ఆశ్రయించక యెహోవాను నమ్మిట మేలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతలో కనిపించి అంతలో మాయమైపోయే మనుషులకు మీరు ఎవరు భయపడకండి, దేవునికి భయపడండి. మనుషులను సృష్టించిన వాడు, మనుషులను ప్రాణాలు నిలబెట్టేవాడు, మనిషి అవసరాలు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన్ని మీరు నమ్ముకోమని మీకు సభాపూర్వకంగా మరొకసారి తెలియజేస్తూ, నా మాటలు మీకు కానీ ఈ మైక్ శబ్దం ద్వారా విన్నటువంటి వాడు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించినను నన్ను మన్నించమని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. ఈ జాతి జెండలు ఇప్పుడు కదండి, ఇలాంటి మనసుతో కదా మనం ఎగరేసేది. మనం మంచి మనసుతోటి ఎప్పుడైతే భారతదేశానికి మంచి చేస్తామో, భారతదేశ ప్రజలకు మంచి చేస్తామో, అప్పుడు గుండె చీల్చుకుంటూ చెప్పాలండి వందే మాత్రమని, వందే మాత్రమని, వందే మాత్రమని అప్పుడు చెప్పాలండి. అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, జాతి జెండాలు ఎగరేసేసి, ఆట పోటీలు పెట్టేసి, గిఫ్ట్లు బంది పెట్టేసి ఇవి కాదండి. మనం ఎప్పుడు మన కుటుంబాన్ని మనం ఎలా చక్కబెట్టుకుంటామో, మన కుటుంబ అవసరం మనం ఎలా తీర్చుకుంటామో, అలాగే మంచి పరిపాలన ఇచ్చే నాయకులు మనకు కావాలి. మరి ప్రతి ఒక్కరిని కూడా మన మనిషి అందరికి మంచిగా చూసే పౌరులుగా మనం అందరూ కూడా బ్రతకాలని తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దయతో నన్ను బాధించి ఉంటే నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. ఈ మాట దేవుడు దీవించును గాక.